ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, మీరు నా ప్రభా అయా సమాధాన అధిపతి అయి ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా మా తండ్రి, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించేటువంటి దేవా మా తండ్రి, మీ వైపు మేము చూడడానికి దేవా మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులంగా, రిక్తులంగా మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మరొకసారి ప్రభా మా స్తుతుల మీద మీరు ఆశీనులో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. అలాగూ మరి తండ్రి నాయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మరి తండ్రి, మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శక్తి గల మీ వాక్యం కొరకు స్తోత్రాలు, బలమైన మీ వాక్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించి బలపరిచి దేవా ధైర్యపరిచి ఉజ్జీవపరిచేటువంటి మీ వాక్యం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షమవుతూ ఉండగా దేవా ఇదిగో ప్రభా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, దేవా మీ వాక్యపు వెలుగులో దేవా మరి తండ్రి ఇంకును ప్రభా మరి తండ్రి మమ్మల్ని మేము దిద్దుకొని దేవా మీ రూపంలోనికి, మీ స్వరూపంలోనికి ఇంకును మేము మార్చబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాలు మీరు కృప చూపించండి. మీ సేవకులు మీ ఆత్మశక్తి బలంతో మరొకసారి నింపి మీరే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగే నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా తదుపరి నాయన సంఘం అంతటి కొరకు నాయన ప్రార్థన చేసే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. నాయన విజ్ఞాపన చేసే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. తండ్రి మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో రీతిగా మీరే కృప చూపించమని దేవా మరి తండ్రి నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. షారోనాథ్ మీ గీతాల్లో నుంచి 469వ పాట పాడుకుందాం. ప్రార్థన వినడి పావురుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము కూర్చి శేష బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము కూర్చి శేష బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరముడ నిన్ను ప్రణుతించెదను. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా,
దైవ చిత్తముకు సరిపోవా దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యా ఒంటిగా కొండపై దీనుడవయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చుట్టగను శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చుట్టగను శాంతముతో శరణని వేడిన శాంతముతో శరణని వేడిన కేత్సమే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఇలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహము భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం
12వ వచనం నుండి చదువుకున్నాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొని. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాడిని విడిచాను. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకుంటకును కూడి వచ్చుచుండేవి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళుచుండే. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, పవిత్రుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రం. ఈ ప్రాతకాల సమయంలో మీ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా ఈ దినం ఈ సందేశం వినే మీ బిడ్డలతో మీరేం మాట్లాడాలని ఉద్దేశించారో దాన్ని వినగలిగినట్లు సహాయం చేయము, కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పన్నెండవ వచనంలో, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ ఉదయకాలం మన ప్రసంగాంశం, ప్రభువా నీకు ఇష్టమైతే. ప్రభువా నీకు ఇష్టమైతే. ఇది పట్టణం బయట జరిగినటువంటి సంఘటన. గెనేసరతు ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నాడు. కుష్ఠరోగి పట్టణం యొక్క బయట ఉన్నాడు. కుష్ఠరోగి సమాజం వెలుపట ఉండాలి. పాత నిబంధనలో పాళ్యంలో ఉండకూడదు. నూతన నిబంధన కాలంలో కూడా కుష్ఠరోగులను టౌన్స్లో, విలేజెస్లో అలౌ చేసేవారు కాదు. వారు బయట ఉండాల్సిందే, దూరంగా ఉండాల్సిందే. ఎలాగో ఈ సందేశం యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నట్టు అతనికి అందింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చివేశాడు. వచ్చివేసి వాడు యేసును చూచి సాగిలపడి. మిగిలినటువంటి వాళ్ళు ఎందుకనో అతన్ని అబ్జెక్ట్ చేసి ఉండాలి, కానీ వారు కొంచెం కన్సిడరేషన్ చూపించినట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి యేసు ప్రభువుకు కొంచెం దగ్గరగా వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును తాకలేదు. యేసు ప్రభువు ముందుకు వచ్చాడు. అంతేకాదు, సాగిలపడ్డాడు. సాగిలపడి ఇప్పుడు తన రిక్వెస్ట్ చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. మనం దేవుని సమీపించుట, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని సాగిలపడుట, మన మనవిని దేవునికి తెలియపరచుట అనేటటువంటి 3 స్టెప్స్ ఉన్నాయి. మనము దేవుని సన్నిధిని సమీపించుట, ఇది ఒక మెట్టు. దేవుని సన్నిధానంలోనికి వచ్చి మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి మనకు అధికారం లేదు. మనిషి తన లిమిటేషన్స్ గుర్తించినటువంటి వాడుగా తన అక్కర చెప్పుకోవటానికి దేవుని సన్నిధానంలో తగ్గించుకోవాలి. లోకంలో ఎవరికైనా మనం ఒక పిటిషన్ పెట్టినప్పుడు ఒక అధికారికి మనం చాలా గౌరవంగా సంబోధిస్తాము. కిందేమో మీ విశ్వాసపాత్రుడు, మీ విధేయుడు అని రాస్తాం. చిన్నప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు. ఏదైనా పిటిషన్ రాస్తే మహారాజశ్రీ అని రాసేవాడు. రాజులు ఎప్పుడూ పోయారు, ఇంకా రాజులు ఎక్కడున్నారు? మహారాజశ్రీ అని ఎందుకు రాస్తున్నారు? అదొక ట్రెడిషన్. మనుషులను అంతగా గౌరవించి ఒక పిటిషన్ ఒక అధికారికి తెలియపరుస్తారు. ఈ రోజుకు కోర్టుల్లో మై లార్డ్,
ఆనరబుల్ జడ్జి అని అనవచ్చు. మైలార్డ్ అని ఎందుకు అంటారు? అది బ్రిటిష్ దేశంలో నుంచి వచ్చింది. దేవుని స్థానంలో న్యాయాధిపతి ఉన్నాడు, అతడు ప్రభు. పాత నిబంధనలో మనం చూస్తే అతన్ని దేవుని యొద్దకు తేవలను, న్యాయాధిపతి యొద్దకు తేవలను అనేటటువంటి అర్థాలు రెండు కనబడతాయి మనకు. ఇక్కడ ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి తన మనవి తెలియచేస్తూ ఉన్నాడు. ఒకే ఒక సెంటెన్స్, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. ఎంత బ్రీవిటీ కనబడుతూ ఉన్నదో తన రిక్వెస్ట్లో. దేవుని ఇష్టము, మానవుని ఇష్టం. ప్రభువా నీకు ఇష్టమైతే, మనకేమి ఇష్టమో చెప్తాను. మంచి ఆహారం ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. స్త్రీలకైతే మంచిగా వంట చేయటం ఇష్టం. తినటం అందరికీ ఇష్టం, కానీ వంట చేయటం కొందరికి మంచి హాబీలాగా ఉంటుంది. వస్త్రధారణ చాలామందికి ఇష్టం. మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచి బిల్డింగ్, మంచి నివాసం, మంచి వెహికల్స్, మంచి కన్వేయన్స్ చాలామందికి ఇష్టం. మంచి హాబీస్ ఉంటాయి కొందరికి ప్రయాణం చేయటం ఇష్టం. ప్రపంచ దేశాలకు ప్రయాణం చేయాలి. ఇటీవల నేను ఒక సహోదరితో మాట్లాడితే ఆమె ప్రభువుని నమ్మింది, తన భర్త ప్రభువు నమ్మలేదు. ఆయన ప్రభువుని గురించి విన్నాడు, ఎన్నో మీటింగుల్లో కూర్చుని వారితో పాటు. మొత్తం మీద చిట్ట చివరిలో ప్రభువును ఆయన అంగీకరించినట్లే. ఆయన యొక్క ఇష్టాన్ని గురించి తన భార్య ఏం చెప్పారంటే, బ్రదర్, మా వారికి ప్రపంచ దేశాలు చూడాలి, యూరప్ ఖండాన్ని చూడాలి, ఇజ్రాయెల్ని చూడాలి, ట్రావెల్ చేయాలని. వారు అమెరికా వెళ్ళొస్తూ ఉండేవారు, కానీ యూరప్ దేశాలు చూడలేదు. అదొక్క కొరత ఉండేది బ్రదర్ అని చెప్పారు. కొందరికి దేశాలు తిరిగి చూడాలి, ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని చూడాలి అనేటటువంటి ఇష్టం ఉంటుంది. కొందరికి షాపింగ్ ఎంత ఇష్టమో చెప్పలేము. ఈ రోజుల్లో ఎన్ని వందల వేల, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆర్టికల్స్ ఉత్పత్తి అవుతూ ఉన్నవో. షాపింగ్ మనిషికి చాలా ఇష్టం. కొందరికి పొదుపు చేయటం, ఇన్వెస్ట్ చేయటం చాలా ఇష్టం. కొందరు కష్టపడి పొదుపు చేస్తూ ఉంటారు, అది ఎవరికి పోతుందో తెలియదు. వీరు ఎవరికి అప్పగిస్తారో వారు దాన్ని ఎలా సద్వినియోగం చేస్తారో కూడా తెలియదు. కానీ పొదుపు చేయటం అనేది, ఇన్వెస్ట్ చేయటం అనేది, పెట్టుబడి పెట్టడం, దాన్ని భద్రం చేయటం అనేది కొందరికి జీవిత ధ్యేయంగా ఉంటుంది. కొందరికి పబ్లిక్ స్పీచ్ ఇవ్వటం చాలా ఇష్టం. స్టూడెంట్స్ చూడండి, కొంతమంది ఎప్పుడు తమ చుట్టూ 10 మంది ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు జోక్స్ పేలుస్తూ ఉంటారు. వీళ్ళు పేల్చే జోక్స్ మురికి జోక్స్గానే ఉంటాయి చాలాసార్లు. ఎవరినో హత్య చేసేవిగానే ఉంటాయి. ఖచ్చితంగా హత్య చేయనటువంటి క్లీన్ జోక్స్ తక్కువగానే ఉంటాయి. పబ్లిక్ స్పీచ్, జనం అందరూ నా మాటలు విని ఎంజాయ్ చేయాలి, నన్ను మెచ్చుకోవాలి. కొందరికి సెల్ ఫోన్లో మాట్లాడటం సరే, సెల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. భోజనం అయినా మానేస్తారేమో కానీ సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఉండలేరు. భోంచేసేటప్పుడు కాల్ వచ్చిందంటే వెంటనే అటెండ్ కావాలి. అలా ఉన్నాయి ఈ దినాలు. కొందరికి మూవీస్ అంటే చాలా పిచ్చి. ఆ మూవీస్ను చూస్తూ గంటలు వాటిలో ఆనందిస్తూ ఉంటారు. కొందరు స్పోర్ట్స్ వాచ్ చేస్తారు, కొందరు స్పోర్ట్స్ ప్లే చేస్తూ ఉంటారు. అది వారికి ఇష్టంగా ఉంటుంది. ఇంకా కొందరికి పాలిటిక్స్ చాలా ఇష్టం. కొందరికి అడ్మినిస్ట్రేషన్ చాలా ఇష్టం, పరిపాలన అనేది చాలా ఇష్టం. కొంతమందికి సర్వీస్ చేయటం చాలా ఇష్టం, సేవ చేయటం, సాటి మనిషికి సేవ చేయటం, పేద ప్రజలకు, అక్కర్లో ఉన్న వారికి సేవ చేయటం, అది వారికి తృప్తిని ఇస్తుంది. ఇంకా కొంతమందికి పొగడ్తలు ఇష్టం. ఎవరైనా వాళ్ళని పొగడకపోతే
చాలా కురింగిపోతారు. ఎవరు నన్ను పొగట్టలేదే, ఎవరు నా గొప్పదానాన్ని గుర్తించడం లేదే, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదే, ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవట్లేదు, బయట వాళ్ళు మెచ్చుకోవట్లేదు, స్నేహితులు మెచ్చుకోవట్లేదు, సంఘంలో వాళ్ళు మెచ్చుకోవట్లేదు. మనుషులు మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? మెప్పును కోరుకోక ముప్పు తెచ్చుకుంటాం. మనిషి ఇష్టాలు చాలా ఉన్నాయి. అయితే దేవునికి ఇష్టమైంది ఏంటి? ఇది మన అంశం. ఇక్కడ ఈ కుష్ఠరోగి ప్రభువా నీకు ఇష్టమైతే అంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమేంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుని సృజించేటప్పుడు చెప్పినటువంటి మాట. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇది దేవునికి ఇష్టం. తన పోలిక మనిషిలో చూసుకోవాలి అనుకున్నాడు. బిడ్డలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులైన వారు తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తమ ఫోటోలు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నటువంటి తమ బిడ్డల యొక్క రూపం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా ఈ వయసులో నేను ఈ కుమారులాగానే ఉన్నాను, లేక ఈ కుమార్తె లాగానే ఉన్నాను, నా పోలిక ఎంత చక్కగా నేను ఇదే వయసులో ఎలాగున్నానో అలాగే నా బిడ్డలో కనబడుతూ ఉన్నాయి అని తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. వారి బాల్యకాలపు యవ్వనకాలపు ఫొటోస్ వారు కలిగినటువంటి వారైతే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారి బిడ్డలను ఆ ఫోటోలను కంపేర్ చేసుకుంటూ చూస్తారు. లేక బిడ్డలు తీసిన లేటెస్ట్ ఫొటోస్ను తమ ఓల్డ్ ఫొటోస్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు కొందరు. ఎందుకంటే పోలిక చూసి సంతోషపడుతూ ఉంటారు. దేవుడు అద్భుతమైనటువంటి సృష్టి మానవుని కొరకు చేశాడు. సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. కీర్తనకారుడు 8వ కీర్తనలో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ కీర్తన 5వ వచనంలో దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు దావీదు రాశాడు. మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపచేసి ఉన్నావు. బిడ్డలు మంచిగా సంతోషంగా మంచిగా డ్రెస్ చేసుకుని చాలా మంచిగా డీసెంట్గా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నట్టే దేవుడు మానవుని మేలు కొరకు కలిగించినటువంటి సృష్టి అద్భుతమైనటువంటి సృష్టి మీద అధికారం ఇచ్చి కిరీటం ధరింపచేశాను. మహిమా ప్రభావములతో ధరింపచేసిన కిరీటం. ప్రియమైనటువంటి వారులారా, మన కొరకు దేవుడు చేసినటువంటి సృష్టి అద్భుతమైనది. ఆదాములో పాపం చేసి మనిషి పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు ఏదైనా తోటలో ఆదామా నీవెక్కడ ఉన్నావు అని దేవుని హృదయంలో నుండి గొప్ప వేదన వచ్చింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వెదికాడు, మనం వెదకల దేవుని. ఆయన మనలను ప్రేమించాడు. మొదట మనం ప్రేమించలేదు దేవుని, ఆయనే మనలను ప్రేమించాడు. అయితే అవిధేయులైనటువంటి పిల్లలు తల్లిదండ్రుల హృదయాన్ని ఎలా బ్రేక్ చేస్తారో అలా మానవుడు దేవుని హృదయాన్ని పగలగొట్టాడు, బాధ కలిగించాడు, గాయం కలిగించాడు. శిలువలో యేసుక్రీస్తు ప్రభు గాయాలు మనిషి చూచి అయ్యో ప్రభు నా కొరకు ఇంత బాధ నొందాడా, ఇంత శ్రమ నొందాడా అది మాత్రమే అర్థమవుతుంది. కానీ నేను భూమి మీద పుట్టినది మొదలుకొని నా జీవితంలో నేను దేవునికి దూరంగా ఉన్న సంవత్సరాల్లో దేవుడు ఎంత కన్నీరు కారుస్తున్నాడు నా కొరకు. చెడిపోయినటువంటి కొడుకును చూసి ఏడవని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? చెప్పండి. మాట వినని, లోబడని, అవిధేయులైనటువంటి తమ జీవితాన్ని పాడు చేసుకుని సరిగా చదువుకొని అపనమ్మకస్తులుగా ఉండి చెడు స్నేహాల్లో తిరిగి భ్రష్టమైనటువంటి జీవితంలోకి వెళ్ళేటటువంటి ఏ బిడ్డలను చూచైనా తల్లిదండ్రులు దుఃఖపడతారేంటి, దిగులు పడతారు. భోజనం కూడా చేయరు. మనోవేదన చిక్కి సగం అయిపోతారు. ఏంటంటే పిల్లలు మాట వింటారు. కన్నందుకు
ఈరోజు సంతోషించాలా, బాధపడాలా? బిడ్డలను కన్నానండి, కానీ వారు ప్రయోజకులు కాలేదు. ఎంత బాధ! బిడ్డలను కన్నాను, వారి కొరకు నేను ఎంతో చేశాను, ఎంతో సంపాదించాను, ఎంతో ప్రయాసపడ్డాను. నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదని నేను వారి కొరకు ఎంతో ప్లాన్ చేశాను, ఎంతో సేవ్ చేశాను, ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తున్నాను. అయితే వారు నా మాట వింటలేదు. ఎంత విచారకరం! తల్లిదండ్రుల హృదయాలను పగలగొట్టేటటువంటి బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నారు. కొన్ని ప్రపంచ దేశాల్లో, వెస్ట్లో అయితే అమెరికా లాంటి దేశాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకమని పంపించేసేస్తారట. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కాబోలు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. ఇండియా దేశంలో అయితే 25 ఏళ్ళు వచ్చినా నాకు ఉద్యోగం రాలేదు, నాకు భోజనం పెట్టమని కూర్చుంటాడు ఇంట్లో. ఎవరి కోసం పెడతావు? కన్నావుగా, పెట్టు అని బిడ్డలు తల్లిదండ్రుల పైన దౌర్జన్యం చేస్తూ ఉంటారు. దేవుడు మానవుని సృజించినందుకు అవిధేయుడైనటువంటి మానవుడు దేవుని హృదయాన్ని గాయపరిచాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగి యొక్క పరిస్థితి చూద్దాం. ఇతను టౌన్కు బయట ఉన్నాడు. అంటే సమాజంలో మిగిలిన వారి వలె తాను కలవటానికి వీల్లేదు. తన శరీరాన్ని తాను చూసుకుంటే తనకు దుఃఖం కలుగుతుంది. పాపం వల్ల నీ కలిగిన మచ్చలు, డాగులు చూచి ఎప్పుడైనా దుఃఖపడ్డావా? నీ శరీరానికి, బాహ్యమైనటువంటి నీ శరీరానికి కలిగినటువంటి మచ్చలు చూచి నీ ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నీ మనసు కంటున్నటువంటి కల్మషాన్ని గురించి నీవు ఎప్పుడన్నా చింతపడ్డావా? ఇక్కడ ఈ లెప్రసీ పేషెంట్ కుటుంబానికి దూరంగా ఉన్నాడు. తాను ఇంట్లో నివసించడానికి వీల్లేదు. అంతేకాదు, సమాజంలో మిగిలిన వాళ్ళతో తాను రిలేట్ అవటానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితితో చూడండి. ఈజ్ ఫిజికల్లీ వీక్, ఎమోషనల్లీ డిప్రెస్డ్ అండ్ హిస్ సోల్ ఈజ్ ఇన్ సిన్. పాపం చేసినటువంటి వాడుగా ఆత్మీయ స్థితిలో ఉన్నాడు, అంధకార స్థితిలో ఉన్నాడు. మానసికంగానేమో కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. శరీర రీతిగా తాను వ్యాధితో, రోగంతో ఉన్నాడు. ఇది ఈ వ్యక్తి యొక్క పరిస్థితి. కొన్ని మార్లు లోకం కుష్ఠరోగిని చూచి ఆప్యాయంగా దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటారా? మెచ్చుకుంటారా? చూస్తే అసహించుకుంటారు. ఏం పాపం చేశాడో ఆ జబ్బు వచ్చింది, అసహించుకుంటారు. ఎవరైనా తెలియక కుష్ఠరోగి దగ్గరకు వస్తూ ఉంటే కుష్ఠరోగి కేకేయాలి, నేను కుష్ఠరోగి, నా దగ్గరకు రావద్దని. అది ఆ దినాల్లో ఉన్నటువంటి సామాజిక నిబంధన. కుష్ఠరోగి తన తానే అసహించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి ప్రభు ముందు సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. నీకిష్టమైతే ప్రభు ఏమన్నాడు? 13వ వచనం, అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప శుభవర్తమానం ఇది! ఈ దినాల్లో కోవిడ్, అలాగే ఇంకా ఇతర విధాలైనటువంటి బలహీనతలు, అనారోగ్యాలు కలిగినటువంటి వారు ఎంతమందో ఆరోగ్య విషయాల్లో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. కోవిడ్ నాకు ఎఫెక్ట్ కాకుండా నేనేం చేయాలి, తప్పించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాసాల నుండి మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. మనమేమి, మన కుటుంబీకులేమి. అలాగే ఇతర విధాలైనటువంటి బలహీనతల నుండి ఒకవేళ ఈ కరోనా వస్తే కోలుకోవటం కష్టమైపోతూ ఉన్నది. అందుకొరకు ఇతర విధాలైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు. కారణం ఏమి అంటే, ఆల్రెడీ సర్జరీ అయినటువంటి వారు, డయాబెటీస్,
లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు, లేక గుండె సంబంధమైనటువంటి జబ్బులు ఉన్నవారు, బీపీ ఉన్నటువంటి వారు, ఏదో విధమైనటువంటి అంతకుమునుపు అనారోగ్యం, సర్జరీ, ఈ పరిస్థితులన్నీ ఉన్నటువంటి వారు మరి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు మనల్ని తాకాలి అనేటటువంటి కోరిక మనలో ఉన్నది. యేసు ప్రభు మనల్ని తాకాలి. వీ వాంట్ ద మ్యాజిక్ టచ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. వీ వాంట్ హిస్ టచ్. ఆయన మనల్ని తాకాలి. ప్రభువు మనల్ని తాకితే ఒక అద్భుతం జరుగుతుంది. ఇదే లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ఆ పైన మొదటి 11 వచనాల్లో గెన్నెసరతు తీరం దగ్గర జరిగినటువంటి సంఘటన వ్రాయబడింది. యేసు ప్రభు సీమోను పేతురు దోనిలో ఎక్కి కూర్చుని బోధించి అప్పుడు వల వేయమంటే వల వేస్తే విస్తారంగా చేపలు పడిని. ఆ చేపలు ఎంత పెద్ద రాశి అంటే ఒక దోణి చాలక తమకు తెలిసినటువంటి రెండో దోణిను పిలిచి వాళ్ళు 2 దోణులు ఫుల్గా ఉండేటట్టుగా ఫిష్ నింపారు. 5వ అధ్యాయం 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు. చాలా విచిత్రంగా ఉన్నది కదా. యేసు ప్రభువా నన్ను దీవించావు, థ్యాంక్ యూ, అయితే నా జీవితంలో ప్రవేశించొద్దు. నీ దీవెనలేమో కావాలి, నా జీవితం మాత్రం మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. నేను ఇలాగే ఉంటాను, నన్ను నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకని అన్నట్టుగా పేతురు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు. పాపాత్ములు పరిశుద్ధులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. మరి నన్ను విడిచిపోమని పేతురు ఎందుకు అంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు పేతురు జీవితాన్ని సంపూర్ణంగా మార్చటం పేతురికి ఇష్టం లేదు మొదట. అయితే ఆ తరువాత యేసు ప్రభు భయపడొద్దు అన్నాడు, నువ్వు మనుషులను పట్టు జాలాలుగా ఉంటావు అన్నాడు. తను వెంబడించమని పిలిచాడు. మొత్తం మీద పేతురు స్ట్రగుల్ అయి ఉంటాడు. ఓకే, డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత ప్రభువుని వెంబడించాడు. 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఈ సంఘటన తర్వాత జరిగినటువంటి సంఘటన, ఆయన పట్టణంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. పేతురు ప్రభువా నన్ను విడిచిపోము. మనిషి ఏమంటాడంటే, యేసు ప్రభువా నీ దీవెన నాకు కావాలి, నా జీవితంలో నువ్వు ప్రవేశించు, నీ దీవెనేమో నాకు కావాలి, యు లీవ్ మీ, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. లూకాసు వార్తలోనే 8వ అధ్యాయంలో దేవా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు అని యేసు ప్రభువును కోరినటువంటి వారు ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 37-38 వచనాలు. గెరాసేనుల ప్రాంతములో ఉండి జనులందరూ బహు భయాక్రాంతులైన గనుక తమ్ముని విడిచిపోమని ఆయనను వేడుకోండి. చాలా జెంటిల్గా ఒక రిక్వెస్ట్ యేసు ప్రభు ముందు పెట్టారు. ఏమని? యేసు ప్రభు నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు బాగు చేసేవాడు, దయ్యాలు బట్టి బట్టలు కట్టుకోకుండా సమాధుల్లో తిరిగి తన గాయపరుచుకునేటటువంటి ఈ యవనస్తుడిని నీవు బాగు చేసావు. అయితే మా అలవాటేమో పందులు మేపడం. మేము పందులు మేపుకునేటటువంటిది మా జీవన వృత్తి, మా వ్యాపారం. ఇప్పుడు ఈ అపవిత్రాత్మలు ఈ పందుల్లో ప్రవేశించి అవన్నీ పోయి సముద్రంలో పడి చచ్చిపోయింది. కాబట్టి ఇంకా కొంతకాలం ఉంటే మా పందులన్నీ ఖాళీ అయిపోతాయి, నీళ్ళు అయిపోతాయి, ఎదిగినా కూడా పది ఉండదు, మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి యేసు ప్రభువా దయచేసి మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపో, మమ్మును విడిచిపెట్టి వెళ్ళిపో, మమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. చాలా జెంటిల్గా వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొచ్చారు. మనిషి యొక్క స్వభావం చూడండి,
ఈ గదరేనీయుల దేశంలో, గెరాసీయుల దేశంలో ఉన్నటువంటి ఈ మనుషుల యొక్క స్వభావం కూడా చూడండి. మమ్మల్ని విడిచిపెట్టి యేసు ప్రభువా వెళ్ళిపో, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. శిలువ మీద దొంగ అన్నాడు, కుడివైపున ఉన్నటువంటి దొంగ. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దాని అర్థం, నీకు ఇష్టమైతే, లార్డ్ ఇఫ్ ఇట్ ప్లీజెస్ యూ, లార్డ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, రిమెంబర్ మీ. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు ఇష్టమైతే అనే భావన దానిలో చాలా చక్కగా అక్కడ ఇమిడి ఉన్నది అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇష్టమైతే, దేవునికి ఇష్టమే, మనం బాగు చేయటం దేవునికి ఇష్టమే. ఎందుకో తెలిసినా, 2 నిబంధనలలో నీవు నేను పాలిభాగస్థులంగా ఉన్నాం. మారు మనస్సు పొందక ముందు సహా 2 నిబంధనలు మనకు అప్లై అవుతాయి. మారు మనస్సు పొందిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధనలో మనం పాలు పొందిన వారంగా, ఆయన రక్తం చేత విడిపించబడిన వారంగా మనం ఉంటున్నాం. మారు మనస్సు పొందకముందు 2 నిబంధనలు ఏవి? దేవుడు ఏదెనులో ఆయన ఆదాముతో చెప్పాడు, ఆదాము హవ్వలతో, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. దాన్ని ఏదెను నిబంధన అంటారు. మానవ జాతి అంతా మొదటి ఆది దంపతుల నుండి, ఆదాము హవ్వల నుండి వచ్చినందువలన మనము ఆదాము నిబంధనలో, ఆదాములో మనం ఉన్నాం. కనుక దేవుడు మనతో నిబంధన చేశాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో జలప్రళయం జరిగిన తర్వాత నోవహుతో దేవుడు చెప్పినటువంటి మాట, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది నోవహు నిబంధన అంటారు. నోవహుతో దేవుడు చేసిన నిబంధనలో నోవహు కుటుంబంలో నుండే ఆ తర్వాత సమస్త మానవాళి, షేము, హాము, యాపెతులో నుండి జనాంగాలు విస్తరించింది. ఆ నిబంధనలో మనం అందరం ఉన్నాం. ఆ నిబంధనలో మనం అందరం ఉన్నాం. దేవుడు, నువ్వు ఏ దేశానికి చెందిన వ్యక్తివైనా, ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతం, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం అయినా సరే, 2 నిబంధనలు ఆల్రెడీ దేవుడు మానవ జాతితో చేసినటువంటి నిబంధనలు అవి అప్లై అవుతాయి. అవి అప్లై అవుతాయి. కనుక ఆయన మనల్ని బాగు చేయాలని, దీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి ప్రభువు నిన్ను ముట్టాలని నీకు ఆశ ఉన్నదా? ఈ ఉదయకాలం ఆ కుష్ఠరోగి ప్రభువును చూచి ఆయన ఎదుట సాగిలపడి తాను చేసిన మనవి, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ ఉదయకాలం ప్రభు వైపు చూచి ప్రభువుని అడగటం మంచిది. ఈ సందేశం వినేటటువంటి వారు యవనస్తులైతే, ఇంకా ఎవరు ప్రభు హృదయం ఇవ్వలేదో వారు ప్రభు హృదయం ఇస్తే మంచిది. పురుషులైనా స్త్రీలైనా ఎవరు దేవుని బిడ్డలై ఉన్నారో వారు ఆయన స్వస్థతను కోరండి, ఆయన దీవెనను కోరండి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను దీవించు, నన్ను బ్లెస్ చేయి. ఏదెను నిబంధనలో, నోవహు నిబంధనలో నేను కూడా ఆదాములో ఉన్నాను. నోవహుతో నీవు నిబంధన చేసినప్పుడు నేను కూడాను నోవహు సంతానం, వారిలో నుండి వచ్చిన జీన్స్ నేను కలిగి ఉన్నాను. నీవు నన్ను దీవించేటటువంటి దేవుడు, స్వస్థపరిచేటటువంటి దేవుడు. నీ కాపుదల నాకు దయచేయి, నీ క్షేమం నాకు దయచేయి అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా,
గొప్ప దేవ మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. కుష్ఠరోగి మిమ్మల్ని చూచి మీ ఎదుటికి వచ్చి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు. మీరు చేయి చాపి వాని ముట్టారు. పరలోకము నుండి చాపబడినటువంటి మీ హస్తం, సిలువలో మా కొరకు చాపబడినటువంటి మీ హస్తం, మా కొరకు గాయపరచబడినటువంటి మీ ప్రేమ హస్తం మేము చూడగలిగినట్లు సహాయం దయచేయండి. మీ హస్తం యొక్క స్పర్శ, తాకుడు మేము అనుభవించడానికి కృప దయచేయండి. ఈ ప్రభ మీరు మమ్మలను తాకితే మా జీవితంలో గొప్ప మార్పు వస్తుందని మేము ఎరుగుదాం. ఆ కుష్ఠరోగి ఎలాగూ స్వస్థత పొంది పట్టణంలోనికి వెళ్ళి తన కుటుంబంతో సంతోషంగా గడిపేటందుకు కొరకు మార్గం సరళమైందో, తాను పనిచేసి సంపాదించడం కొరకు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ తనకు మార్గం ఎలాగూ సరళం అయిందో, అలాగ ప్రభా నీవు తను స్వస్థపరిచినప్పుడు తన మనస్సు సంతోషించడానికి, కురిగినటువంటి స్థితి నుండి ఉద్ధరించబడటానికి, లేవనెత్తబడటానికి నీవు ఇచ్చినటువంటి కృప కొరకు స్తోత్రాలు. తన శరీర అవయవాలను తాకి మీరు నూతన పరిచినందుకు స్తోత్రాలు. మా అంతరింద్రియాలను తండ్రి మీరు తాకాలని, మా ఇన్నర్ ఆర్గన్స్ను ఫిజికల్గా మీరు తాకాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రియులు కొందరు అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతల్లో ఉన్నారు, హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, హాస్పిటల్ ఐసీయూలో ఉంటూ ఉన్నారు, ట్రీట్మెంట్లో ఉంటూ ఉన్నారు. దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇష్టమే అని నీవు చెప్పావు ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని మేము అడిగినప్పుడు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడో కమ్మని ఇదేను మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, మా రక్త సంబంధికుల పక్షంగా, మా బంధువుల పక్షంగా, మా బిడ్డల పక్షంగా మీరు చెప్పాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఈ సందేశాన్ని తండ్రి మీ బిడ్డల హృదయాల్లో భద్రం చేయండి. రేపటి కొరకు, ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా 2 తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో విస్తరిస్తున్నటువంటి పాండమిక్ పరిస్థితులను మీరు గద్దించి మీ కోపమును మళ్ళుకొని చేసి దేవ కనికరించుము, కృపచు. కనిపెట్టబడేటటువంటి వ్యాక్సిన్స్, ఆ ట్రయల్స్ అన్ని పూర్తయి మనుషులకు అందుబాటులోనికి రావడానికి కృప దయచేయండి. మీ కృపాక్షేమాలు దేవ తోడుగా ఉంచమని మీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మీరు 5 గంటలకు ఈ లైవ్ వీడియో చూడటం లేదు. కారణం ఏమి అంటే దీన్ని టెలికాస్ట్ చేయటంలో అంతరాయం కలిగింది, నెట్ ప్రాబ్లం. మీరు 6 గంటల తర్వాత లేక 7 గంటల తర్వాత మీరు చూడబోతూ ఉన్నారు. అయితే మరొకసారి మీరు లూకాసు వార్త 5వ అధ్యాయంలో 12వ వచనం కుష్ఠరోగి ప్రభువుకు చేసినటువంటి మనవి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ మాట ప్రభువుని అడుగుతూ ఉండండి, క్లెయిమ్ చేయండి, మనవి చేయండి, మొరపెట్టండి. ప్రభువా నీకు ఇష్టమైతే. ఎందుకంటే మనం మన ఇష్టాన్ని చేసుకుని మనము దేవుని కృపను పోగొట్టుకున్నాం, లేక దేవుని ప్రేమను మనం తక్కువ అంచనా వేసాం. ఇప్పుడైనా దేవుని వైపు తిరిగి దేవా దేవా అని ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించిన గాక. మరలా రేపు ఉదయకాలం 5 గంటలకు లైవ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.